సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాలా అని వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన పద్మావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరదలు వస్తేనే నీళ్లిస్తారా? ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూపా? ఒక కులం ఒక నియోజకవర్గానికి అన్ని సమకూరుస్తారా అని ప్రశ్నించారు. నీటి కోసం ఎన్నేళ్లు ఇలా పోరాటం చేయాలి అని ప్రశ్నిస్తే పెద్ద నేరంగా భావిస్తారా అని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో సీఎం జగనే చెప్పాలని వ్యాఖ్యానించారు. దానికి ఆన్సర్ జగన్ అన్నే చెప్పాలి. జగన్ అన్న లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. నాకు తెలీదు మిథున్ అన్న మరి అలాంటివన్నీ చేస్తున్నాడో లేదో అవన్నీ నాకు తెలీదు. నేనైతే మరి అంత దూరం వెళ్ళి అంటే బయట పబ్లిక్ టాక్ని గురించి డిస్కస్ చేసే అంత ఇది నేను చెయ్యను. సో మేబీ ఉండకపోవచ్చు అనుకున్నాను. ఉంటే ఎవరేం చేయలేరు. మోస్ట్లీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. జగన్ అన్న డెసిషన్ ఎలా ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అలాగే జగన్ అన్న చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాము. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్ చేయమని చెప్పారు. గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాము మేము సక్సెస్ఫుల్గా బాగా చేసాము. మరి జగన్ అన్న ప్రోగ్రామ్ గడప గడప తిరగండి మీ ఇమేజ్ పెరుగుతుంది. మరి ఇమేజ్ అన్నీ పెరిగిన తర్వాత జగన్ అన్న ఎందుకు మాట తప్పుతాడు? డెఫినెట్గా జగన్ అన్న మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే, అది కూడా ఫీమేల్, ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు. అందరికీ అడిగిమడిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు. మాట్లాడితే పెద్ద నేరం అది. దానికి ఆన్సర్ జగన్ అన్నే చెప్పాలి. జగన్ అన్న దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే సంచలన కామెంట్ చేశారు. ఫేస్బుక్ లైవ్ లో ఈ రోజు ఉదయం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అన్న విషయం జగనన్నే చెప్పాలంటూ, అలాగే నియోజకవర్గంలో జగనన్న చెప్పిన అన్ని పనులు కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాము. గడప గడప చేయమన్నా కూడా గత 1 year నుంచి గడప గడప పూర్తి చేశాము. అయినా కూడా మాకు న్యాయం జరగలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. నియోజకవర్గం నుంచి నీళ్లు కావాలంటే ప్రతి ఒక్కరికి కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ నీళ్లు తీసుకురావాలనే విషయం జగన్ దగ్గర ముఖ్యమంత్రి దగ్గర పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టినా కూడా మా నియోజకవర్గానికి సరైన నీళ్లు కేటాయింపు ఇవ్వలేకపోయారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పాదయాత్ర బస్సు యాత్ర మొదలు పెట్టినప్పుడు కూడా టికెట్ ఎవరికైతే కన్ఫర్మ్ అయిందో వాళ్ళే బస్సు యాత్ర మొదలు పెట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న చెప్పారని ఆ నేపథ్యంలో మేము బస్సు యాత్ర కూడా పూర్తి చేశాము. ఖచ్చితంగా ఈ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మాట మీద నిలబడతారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టికెట్ కేటాయింపు విషయంలో మిత్రున్న చేస్తున్న రాజకీయం చేస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా మిత్రున్న కూడా మాకు మాట మీద నిలబడతారు అనే విషయం కూడా ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా ఎస్సీ ఎమ్మెల్యేకు ఎస్సీలుగా మానవతంగా ఉండడానికి ఎక్కడ కూడా సహకారం లేదని, ఈ పార్టీలో కూడా అలానే కొనసాగుతుందని కూడా ఆవేదన చేశారు. ఇక్కడ మేము ఏం జరిగినా కూడా వేరే కులస్తుల అగ్ర కులాల వారికి దండం పెట్టాలి. మా సమస్యలు మన ఏదో సమస్యలు ఉన్నా కూడా వాళ్ళే దాన్ని సమస్యలు పరిష్కరించే విధంగా కూడా చర్యలు జరుగుతున్నాయి. అది అన్ని పార్టీలోని మా పార్టీలో లేకున్నా అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ పార్టీలో కూడా అది అలాంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఎమ్మెల్యే జనరల్ పద్మావతి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సింగనమల నియోజకవర్గం టికెట్ కేటాయింపులో మార్పు జరుగుతుందన్న ప్రచారం 3 రోజులుగా 3వ లిస్టులో పేరుంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం కూడా సంచలనాన్ని రేకెత్తిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ జగదీష్.